10th అయ్యాక హ్యాపీ డే సినిమా చూసి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యండి. కాలేజ్ లో ఈ నగరానికి ఏమైంది సినిమా చూసి గోవా వెళ్దామని ఫిక్స్ అయ్యండి. మా ఫ్రెండ్స్ తో చాలా సార్లు ప్లాన్ చేసామండి, కానీ ఇప్పుడు గోవా వెళ్ళేవాళ్ళం కదండి, కానీ బీచ్ కి వెళ్ళి వచ్చేసేవాళ్ళం అండి. అప్పుడంటే అందరికి బడ్జెట్ ప్రాబ్లం వచ్చిందండి. 100 రూపాయలు అంటే సినిమా పోయేవాళ్ళం తప్ప దాచుకుని వెళ్దాం అంత మెంటాలిటీ మా ఊళ్ళకి ఎవరికి లేదండి. అంటే నాకు కూడా లేదులేండి. కాలేజ్ సకంలో సంతకి వెళ్ళిపోయిందండి. నేనేమో బిజినెస్ స్టార్ట్ చేశానండి. అన్నయ్య కాల్ చేసి గోవా వెళ్దాం అనుకుంటున్నాం, వస్తావా అని అడిగాడండి. ఎప్పుడు అనుకున్న కోరిక ఇప్పుడు నెరవేరుతుంది, సర్లే ఎప్పుడన్నా అవుతుంది కదా అని చెప్పేసి వస్తా అన్నాయండి. అన్నయ్య అయితే డేట్ ఫిక్స్ చేసాడండి, జూలై 26 అని చెప్పేసి. ఎంతమంది అని అడిగితే 30 మంది అన్నాడండి. ఏంటి మనం ఏమో వనభోజనాలకు వెళ్తున్నాం, గోవా వెళ్తాం అని అన్నానండి. గోవారా బాబు, అందరూ మనోళ్ళే, ప్రాబ్లం ఏమనదు, నీకు ఫుల్ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అన్నారండి. నలుగురు ఉంటేనే అడ్జస్ట్మెంట్ ఇబ్బందులు గొడవల కింద ఎడితే 30 మంది అంటే ఎలా అనుకున్నానండి, కానీ అక్కడ అలా లేదండి. అందరూ ఫ్రెండ్లీగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా సూపర్ ఎంజాయ్ చేశాయండి. ట్రైన్ ఎక్కిన కాడి నుంచి గోవాలో బీచ్ దొల్లిదాకా మొత్తం ఎంజాయ్మెంట్ అండి. వెళ్ళేసి 30 మందితో ఎంజాయ్ చేసామంటే నేను నమ్మను అని చెప్పేసి మీరు అనుకోవచ్చండి. నిజంగా ఎంజాయ్ చేయండి బాబు. కావాలంటే కామెంట్ బాక్స్ లో లింక్ ఉందండి, ఒకసారి నొక్కు ఓపెన్ చేసి వీడియో చూసేయండి, ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సరే అండి, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.